Hi students, welcome back to Ilyas Maths. సో ప్రీవియస్ క్లాస్లో రియల్ నంబర్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం కదండి. సో ఇప్పుడు రియల్ నంబర్స్ చాప్టర్ ఎగ్జాంపుల్ 1 పేజ్ నెంబర్ 5 ఇన్ ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. సో ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ షో దట్ every positive even integer is of the form 2q. సో ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అనేది ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఏ ఫామ్లో ఉంటుంది అంటున్నాడండి, 2q ఫామ్లో ఉంటుంది అన్నాడు. అండ్ దట్ ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 2q ప్లస్ 1. సో ఈ ఈవెన్ ఇంటీజరే, సో ఈ ఈవెన్ ఇంటీజర్ని తీసుకుని అండ్ దాని నుంచి ఎవ్రీ ఆడ్ ఇంటీజర్, సో ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంటుంది అంటున్నాడండి. సో 2q ప్లస్ 1 ఫామ్లో ఉంటుంది అంటున్నాడు. వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్ అని అన్నాడు. q అనేది సమ్ ఇంటీజర్ అని అన్నాడు కదా. సో ఆన్సర్ రాసిద్దామా అండి దీనికి? ఎస్, ఆన్సర్ రాసిద్దామండి. ఆన్సర్, సో మామూలుగా ఈవెన్ ఆడ్ అంటే మనకు ముందుగానే తెలుసు కదండి. ఈవెన్ నెంబర్ అంటే ఏంటిది, ఆడ్ నెంబర్ అంటే ఏంటిది అని తెలుసు కదండి. సో ఈవెన్ నెంబర్ అని అంటే, సో ఏ నెంబర్ అయినా మనం తీసుకున్నామంటే 2తో డివిజబుల్ అవ్వాలి. 2తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ని మనం ఏమంటామంటే ఈవెన్ నెంబర్ అని అంటాం. లేకపోతే ఈవెన్ నెంబర్ అని అంటే, సో ఆ నెంబర్కి మస్ట్ అండ్ షుడ్గా 2 అనేది ఒక ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి. 2 అనేది ఒక ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే, ఫ్యాక్టర్ అయితే 2 అనేది ఫ్యాక్టర్ అయితే, సో దాన్ని మనము ఈవెన్ నెంబర్ అని కూడా చెప్పవచ్చు. సో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చు. అంటే ఈవెన్ నెంబర్ అని ఎలా చెప్తామంటే, వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 ఆర్ 8 ఉంటే వన్స్ ప్లేస్లో, సో ఆ నెంబర్ని మనము ఈవెన్ నెంబర్ అని చెప్పవచ్చు. సో అదండి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏంటిదని అంటే, వెన్ వీ డివైడ్ ది నెంబర్ బై 2 ది రిమైండర్ విల్ బికమ్ 1. అంటే రిమైండర్ అనేది 1 రావాలండి. ఎప్పుడు 2తో ఏ నెంబర్ అయినా డివిజన్ చేసినప్పుడు, 2తో ఏ నెంబర్నైనా డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ అనేది 1 వస్తే అప్పుడు ఆ నెంబరు ఆడ్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకేనా అండి? ఎస్. సో సపోజ్ లెట్ అస్ కన్సిడర్ ఏ కామా బీబీది ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ అని తీసుకుంటున్నాను. సో అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఎక్కడి నుంచి అనండి, సో మామూలుగా 0 అనేది, సో ఇది ఇంటీజర్, 0 ఆల్సో ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్స్ మోర్ దెన్ 0 కంటే ఎక్కువ. సో 1 2 3. సో క్వశ్చన్లో క్యూ ఈజ్ సమ్ ఇంటీజర్ అన్నాడు. సో 1 2 3 4 అండ్ సో అని ఇలా ఇవన్నీ ఇంటీజర్సే కదండి, పాజిటివ్ ఇంటీజర్సే కదండి. సో 0 ఈజ్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 0 అనేది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, అంటే ఇది అటు పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, సో మధ్యలో స్టేబుల్గా ఉంటుంది. సో దీన్ని మనము పాజిటివ్ ఇంటీజర్గా కన్సిడర్ చేసుకోలేము, నెగిటివ్ ఇంటీజర్గా కన్సిడర్ చేయలేము. సో తర్వాత నెక్స్ట్ ఇక 1 నుంచి చూస్తే 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. అంటే సింపుల్గా వీటిని న్యాచురల్ నెంబర్స్ అని అనొచ్చు కదండి. పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఇలా ఈ విధంగా న్యాచురల్ నెంబర్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి కదండి. సో పాజిటివ్ ఇంటీజర్ మీన్స్, పాజిటివ్ ఇంటీజర్ మీన్స్ లైక్ న్యాచురల్ నెంబర్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు లెట్ సొల్యూషన్లోకి వస్తున్నానండి, ప్రూఫ్లోకి. లెట్ ఏ అండ్ బి, స్మాల్ ఏ అండ్ స్మాల్ బి. సో ఎందుకంటే ఈ రెండు ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉంది కదండి. ఏంటిది యూక్లిడ్ డివిజన్ లెమ్మా?
ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. సో కండిషన్ కూడా ఉంది ఏంటిది, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ విచ్ ఈస్ లెస్ దాన్ బి అని. సో అందుకే దానికోసమే నేను ఏబి అనే 2 ఇంటీజర్స్ని తీసుకుంటున్నాను. సో మనకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుందండి, సో ఎనీ 2 ఇంటీజర్స్ తీసుకున్నామని అంటే సో దానికి ఖచ్చితంగా ఏముంటాయండి, డివైజరు అండ్ దెన్ కోషంట్ రిమైండర్ అనేటివి 3 వచ్చేస్తాయి కదండి. 2 ఇంటీజర్స్ని తీసుకున్నామని అంటే డివైజరు, కోషంట్, రిమైండర్ ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఎస్. సో అందుకే ఏ అండ్ బి అనేటివి నేను తీసుకుంటున్నాను. లెట్ ఏ అండ్ బి ది ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఏ కమా బీబీది ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్. సో తర్వాత అండ్ బి ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను అండి. సో బి ఈక్వల్ టు 2 ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే ఇక్కడ చూడండి 2q ఫామ్లో ఉన్నాడు. ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఆఫ్ ది ఫామ్ 2q అంటే 2 అనేది ఒక ఫ్యాక్టర్ అండి కదండి. సో 2 అనేది ఇక్కడ డివైజర్. సో అందుకే బి ఈక్వల్ టు నేను 2 తీసుకున్నాను. ఒకవేళ ఇక్కడ 3 కనుక ఉంటే ఇక్కడ మనము బి ఈక్వల్ టు 3 తీసుకోవచ్చండి. 4 ఉంటే ఒకవేళ 4గా కన్సిడర్ చేసుకోవచ్చు బి దగ్గర. ఓకేనా అండి. ఎస్. సో ఓకే. సో దెన్ ఇప్పుడు బై యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం, సో యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఏంటిదండి, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కండిషన్ ఏంటిదండి, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. ఇది కదండి కండిషన్. ఎస్. సో దీని ప్రకారము బి ఈక్వల్ టు మనం ఇక్కడ ఏమనుకున్నామండి, 2 అనుకున్నాం కదా. సో ఏ ఈక్వల్ టు బి దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి, 2q ప్లస్ ఆర్. సో కండిషన్ ఏమవుతుందండి ఇక్కడ దీనికి, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ విచ్ ఈజ్ లెస్ దాన్ బి ఎంత అండి ఇక్కడ 2. సో బి దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అంటే చూడండి 0 కంటే ఎక్కువ, రిమైండర్ అనేది 2 కంటే తక్కువ. అంటే రిమైండర్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దామా అండి. రిమైండర్ ఎట్లా రావచ్చండి, రిమైండర్ వచ్చే అవకాశాలు ఏంటివి, సో ఒకటి 0 రావచ్చు, 0 కంటే ఎక్కువ రిమైండర్ అనేది, 0 కంటే ఎక్కువ అని అంటే 0 కంటే ఎక్కువ 1. సో 1 కంటే ఎక్కువ ఏంటిదండి ఇక్కడ 2, అంటే ఇంకా 2 రాదండి. సో 2 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ. సో ఇదే కండిషన్, 0 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. సో అదే కదండి కండిషన్. ఇక్కడ 0, 1 మాత్రమే రిమైండర్స్. ఓకేనా అండి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కోషంట్ చూసుకుంటే చూడండి, కోషంట్ క్యూ అనేది కోషంట్ కదండి. కోషంట్ అనేది ఎప్పటికైనా కానీ చూడండి, సో 0 కంటే మస్ట్ అండ్ షుడ్గా ఎక్కువగా ఉంటుంది. కోషంట్ అనేది 0 కంటే ఎక్కువ. సో 0 కంటే ఎక్కువ, కోషంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఆ కండిషన్ కూడా రాసేస్తామండి ఇక్కడ. ఓకేనా. సో సమ్ ఇంటీజర్ క్యూ అనేది ఎందుకు అన్నాడంటే ఇక్కడ క్యూ ఈజ్ సమ్ ఇంటీజర్ అని అన్నాడండి. క్యూ ఈజ్ సమ్ ఇంటీజర్. ఓకేనా. సో సమ్ ఇంటీజర్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అంటే 0 కంటే ఎక్కువ అని అర్థం. అండ్ సో రిమైండర్ వచ్చేసి రిమైండర్ ఈక్వల్ టు మనకు రిమైండర్ ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయండి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి రిమైండర్కి. సో ఒకటి ఏంటిది, ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ ఇంకొక పాసిబిలిటీ ఏంటిదండి 1, ఆర్ ఈక్వల్ టు 1. సో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో రిమైండర్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎయిదర్ 0 ఆర్ 1. సో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదండి. ఎస్. సో ఇప్పుడు
ఈ రెండింటిని ఒకసారి చూసేద్దామా అండి? ఎస్. సో అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఏ ఈక్వల్ టు 2q సమ్ కోషంట్ ప్లస్ ఫస్ట్ 0 రాస్తున్నానండి. ఆర్ ఈక్వల్ టు 0 కదండి, 0 అంటే ఏ ఈక్వల్ టు 2 ఇంటూ క్యూ, ఏ ఈక్వల్ టు 2q కదండి. సో 2q వచ్చేసింది. అంటే ఏ ఈక్వల్ టు 2q వచ్చింది కదండి ఇక్కడ. అంటే 2తో ఏ నెంబర్నైనా మనం మల్టిప్లై చేస్తే సో ఆ నెంబర్ మనకు ఏమవుతుందండి, ఈవెన్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 2 అనేది ఇక్కడ క్యూకి ఒక ఫ్యాక్టర్ అండి. సో 2 అనేది ఫ్యాక్టర్ అయితే ఆ నెంబర్ ఇంకా ఏమవుతుందండి, ఆ నెంబరు 2 అనేది ఫ్యాక్టర్ అయితే ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అయితే 2 అనేది ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అయితే అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుందండి, ఈవెన్ నెంబర్ అవుతుంది కదండి. సో అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి, 2 ఇంటూ సమ్ కోషంట్. అంటే ఇక్కడ కోషంట్కి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, ఏకి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కదండి. సో కోషంట్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో అంటే అప్పుడు ఏ అనేది ఏ అనే నెంబర్కి 2 ఏమవుతుందండి, ఫ్యాక్టర్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఇది ఈవెన్ నెంబరే కదండి. ఎస్, ఈవెన్ నెంబరు. సో దీన్ని ఇఫ్ ఏ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, if a is of the form of 2q, then a is an ఏ అనేది ఇప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 2 అనేది ఫ్యాక్టర్ కదా, అంటే ఈవెన్ ఇంటీజర్ అవుతుంది కదండి. ఏ ఈజ్ యాన్ ఈవెన్ ఇంటీజర్, ఏ ఈజ్ యాన్ ఈవెన్ ఇంటీజర్. సో షో దట్ every positive even integer ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q అని అన్నాడు. సో అంటే ఇక్కడ మనం ప్రూవ్ చేసాం కదండి, ఇఫ్ ఏ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ 2q దెన్ ఏ ఈజ్ యాన్ ఈవెన్ ఇంటీజర్ అని ప్రూవ్ చేసాం. సో అంటే క్వశ్చన్లో ఒక పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ 2q ప్లస్ 1, ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ అంటే ఇక్కడ చూడండి న్యాచురల్ నెంబర్స్లో 1 2 3 4 5 6 అండ్ సో ఆన్లలో సో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఆడ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదండి. సో అదే అండి ఇక్కడ అంటున్నాడు, ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ 2q ప్లస్ 1 అని అన్నాడు. సో ఆడ్ ఇంటీజర్ కూడా ఏ విధంగా ఉంటుందని అంటే 2q ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు. సో నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే విధంగా చూడండి, ఏ ఈక్వల్ టు 2q, ఇది ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అండి ఇది. సో ఇఫ్ నెక్స్ట్ ఇంకొకటి రిమైండర్, ఇంకొక పాసిబిలిటీ ఉంది కదండి 1 అనేది, సో దానికి రాస్తున్నామండి. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 ఇంకొక పాసిబిలిటీకి ఆర్ అని ప్రూవ్ చేస్తాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2q ప్లస్ ఆర్, సో కండిషన్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ 2. అంటే ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఏ ఈక్వల్ టు 2q ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1, ఆర్ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కదండి. సో ఇదండి అంటే 2q ప్లస్ 1 ఫామ్ వచ్చేసింది కదండి. అంటే చూడండి సపోజ్ ఇప్పుడు 2 అనేది నెంబర్ తీసుకున్నాం, కోషంట్ సమ్ 1 తీసుకున్నాము, 2q ప్లస్ రిమైండర్ 1 చేశాను అనుకోండి, 2 1s 2 ప్లస్ 1 ఏమవుతుందండి, 2 ప్లస్ 1 3 అవుతుంది. సపోజ్ కోషంట్ నేను సమ్ 2 తీసుకున్నాను అనుకోండి, ప్లస్ 1 2 2s 4, 4 ప్లస్ 1 ఏమవుతుందండి 5 అవుతుంది. అంటే 3 అనేది ఇక్కడ ఆడ్ నెంబరు, 5 అనేది కూడా ఇక్కడ ఆడ్ నెంబరే. సో అంటే ఇక్కడ ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ 2q ప్లస్ 1. సో ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ అంటే ఈ 3 అనేది ఆడ్ ఇంటీజర్ అండి. ఈ ఆడ్ ఇంటీజర్ అనేది 2q ప్లస్ 1 ఫామ్లో ఉంది, 2q ప్లస్ 1 ఫామ్లో ఉంది అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ప్రూవ్ చేసేసాం కదండి ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ తీసుకొని. సో ప్రతి ఆడ్ నెంబర్ని కూడా 2q ప్లస్ 1 ఫామ్లోకి రాయొచ్చు కదండి. సో ఇప్పుడు అదే రాస్తానండి ఇక్కడ. ఇఫ్ ఏ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, if
A is of the form, if A is of the form of 2q plus 1, then if A is of the form of 2q plus 1, then A is an odd integer. Then A is an odd integer. A is an odd integer. ఓకేనా అండి, అర్థమైందా అండి? సో ఇదే అండి. దేర్ ఫోర్ ఇప్పుడు ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? దేర్ ఫోర్ దాని నుంచి ఏం రాస్తామంటే ఈ పైన ఇక్కడ ఈ 2 ప్రూవ్ చేసాం కదండి, దాని నుంచి దేర్ ఫోర్ ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్, ఈవెన్ ఇంటీజర్, every positive even integer is of the form of 2q, and every positive odd integer is of the form of 2q plus 1. సో అంటే ఎవ్రీ ఈవెన్ ఇంటీజర్ 2q ఫామ్లో ఉందండి, ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఏ ఫామ్లో ఉందండి, 2q plus 1 ఫామ్లో ఉందని ప్రూవ్ చేసాం. సో దీని నుంచి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా అండి, అర్థమైందా? సో ఎస్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దామండి. సేమ్ పేజ్ నెంబర్ 5లోనే. ఓకేనా అండి, రియల్ నెంబర్స్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 5. ఓకేనా అండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. సో ఎగ్జాంపుల్ 2 పేజ్ నెంబర్ 5. షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ is of the form of 4q plus 1 or 4q plus 3, where q is some integer. సో ఎగ్జాంపుల్ 1 చూసుకున్నట్లయితే మనము ఎగ్జాంపుల్ 1లో 2q plus 1 అనే ఆడ్ ఇంటీజర్ని ప్రూవ్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ 4q plus 1. సో 4q plus 1 అనేది మనం సింపుల్ డైరెక్ట్గా చెప్పేసేయండి. 2 ఆఫ్ దీన్ని అంటే 4qని 2 ఆఫ్ 2qగా రాసుకోవచ్చు. 2 ఆఫ్ 2q. సో 2q ఈజ్ సమ్, అంటే ఇక్కడ చూడండి 4q ప్లస్ 1ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే 2 ఆఫ్ 2q ప్లస్ 1 రాగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ q ఈజ్ సమ్ ఇంటీజర్, అంటే 2q ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ అని అనుకుంటే q అని అనుకుంటే ఇప్పుడు 2q ప్లస్ 1 ఫామ్. సో ఆల్రెడీ ప్రూవ్ చేసేసాము. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేద్దామండి. 4qగా ఉంది, అంటే b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉందండి, 4. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో b ఈక్వల్ టు మనం ఏం తీసుకున్నాం, 2 తీసుకున్నాం. దేనికి, 2qకి 2q ప్లస్ 1 ఉంది కాబట్టి, అంటే ఇక్కడ డివైజర్ 2 ఉంది కాబట్టి bని 2గా తీసుకున్నాం. ఇక్కడ b ఎంత ఉందండి, ఇక్కడ 4, అంటే b ఈక్వల్ టు 4గా తీసుకొని చేస్తాం. ఓకేనా అండి? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, show that any positive odd integer is of the form of 4q plus 1 or 4q plus 3, where q is some integer అని అన్నాడు కదా. ఆన్సర్, సో ఆన్సర్ ఏంటిదని అంటే let us consider, let a comma b, a and b are the any two positive integers, అండ్ సో b ఈక్వల్ టు ఎంత తీసుకుంటామండి ఇక్కడ, సో 4, b ఈక్వల్ టు 4. ఓకేనా?
సో బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం, by using Euclid's division algorithm. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఏం చెప్తుందండి? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, కండిషన్ ఏంటిది? 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. సో ఈ కండిషన్ని మనం మర్చిపోకూడదండి, ఓకేనా? ఈ కండిషన్ని మనము మర్చిపోకూడదు, ఓకేనా అండి? ఎస్. సో నెక్స్ట్ సో మనకు బి ఈక్వల్ టు 4గా తీసుకున్నాం కదండి. సో 4ని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. బి దగ్గర ఏ ఈక్వల్ టు 4q ప్లస్ ఆర్, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి దగ్గర 4. అంటే ఇప్పుడు రిమైండర్స్ మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావచ్చు అండి? ఐదర్ 0, రిమైండర్ అనేది 0 కావచ్చు, 0 కంటే ఎక్కువ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. 4 ఉంది ఇక్కడ లాస్ట్, 4 కంటే తక్కువ అండి. 4 మళ్ళీ తీసుకోకూడదు ఇక్కడ. సో అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి, 0, 1, 2, 3. సో ఏదో 0 రావచ్చు అండి, 1 రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు. ఏంటిది? సో రిమైండర్. సో ఇదండి. సపోజు ఇప్పుడు మనము ఈ రిమైండర్ దగ్గర ఈ 4 పాసిబిలిటీస్ని మనము అప్లై చేద్దామా అండి? రిమైండర్ దగ్గర 4 పాసిబిలిటీస్ అప్లై చేద్దాం. సపోజ్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే రిమైండర్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే, సో ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఈ యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో సబ్స్టిట్యూట్ చేసేయడమే, ఓకేనా? ఏ ఈక్వల్ టు 4q ప్లస్ ఆర్ ఎంత అనుకున్నామండి? 0. సో 0 అనుకున్నాం, అంటే ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 4q వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇఫ్ సెకండ్ పాసిబిలిటీ 1 ఆర్ ఈక్వల్ టు 1 అని అనుకుంటే, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అని అనుకుంటే ఏ ఈక్వల్ టు 4q ప్లస్ ఆర్ 1 కదండి. సో ఇది. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2 అని అనుకుంటే, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2 అని అనుకుంటే, సో ఏ ఈక్వల్ టు 4q ప్లస్ 2, ఆర్ దగ్గర 2. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అనుకున్నామంటే ఏ ఈక్వల్ టు 4q ప్లస్ ఆర్ అంటే 3. సో 3 పాసిబిలిటీస్ వచ్చేసినాయి కదండి. ఎస్. సో హియర్ క్యూ ఈజ్ ఏమవుతుందండి? క్యూ అనేది ఇక్కడ కోషెంట్ అండి. క్యూ అనేది కోషెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 4q అనేది బాగా అబ్జర్వ్ చేయండి. 4qని 2/2qగా రాసుకోవచ్చు. అంటే ఏ ఈక్వల్ టు 2/2q. అంటే ఏకి, ఏ అనే ఇంటీజర్కి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 2 అనేది ఫ్యాక్టర్ అయితే అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుందండి? ఈవెన్ అవుతుంది. సో కానీ ఇక్కడ మన క్వశ్చన్లో షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ 4q ప్లస్ 1. సో ఆడ్ ఇంటీజర్ అండి, కానీ ఇక్కడ చూస్తే మనకు ఈ ఇంటీజర్ ఏమైందండి? ఈవెన్ అయింది కదా. ఎందుకు ఈవెన్ అయింది? 2 అనేది ఫ్యాక్టర్ అయింది, అందుకే ఈవెన్ అయింది. సో అప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఒబే చేస్తాం. అంటే ఇప్పుడు ఇది మనకు ఇది అవసరం లేదు. సో తర్వాత నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 1 అని చూస్తాం. సో ఇక్కడ సార్ 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కదా దీనికి. సో అంటే ఏ అనేది +1 కూడా ఉంది కదండి. అంటే చూడండి 4 ఆఫ్ సమ్ కోషెంట్ దగ్గర 1 అనుకున్నాం అనుకోండి, +1 రిమైండర్ ఏమొచ్చిందంటే ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ రిమైండర్ చూస్తే 0 వచ్చింది. సో అందుకే ఇది ఈవెన్, ఇది ఆడ్. రిమైండర్ అనేది 1 వచ్చింది. సో 4 1 జా 4 ప్లస్ 1, 4 + 1 ఏమవుతుందండి? 5. అంటే కోషెంట్ క్యూ సమ్ ఇంటీజర్ అన్నాడు కదండి, అందుకే కోషెంట్ క్యూ దగ్గర సమ్ ఇంటీజర్ అనుకున్నాను 1. సో అదే ఇక్కడ చూసుకోండి 4 ఆఫ్ క్యూ దగ్గర సమ్ 1 అనుకోండి +0, 4 1s జా 4 వచ్చింది కదండి. అంటే 4 అనేది ఈవెన్ నెంబరే కదా. ఏ విధంగా రాసుకోవచ్చు? 2 × 2గా రాసుకోవచ్చు. అంటే 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది దీనికి ఎగ్జాక్ట్గా. కానీ ఇక్కడ 5కి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుందా? చూడండి 5కి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుందా? కాదు. ఫ్యాక్టర్ అవ్వాలి అని అంటే
2తో డివిజబుల్ అయ్యి రిమైండర్ ఏం రావాలండి? 0 రావాలండి. అప్పుడే 2 అనేది ఫ్యాక్టర్ అని చెప్తాం. ఓకేనా? సో 5ని 2 టేబుల్‌లో రాసుకోలేము కదా! సో అందుకే ఇది ఆడ్ ఇంటిజర్. ఇది పాజిబుల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. అంటే 4q + 2 వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా చూడండి. 4 ఆఫ్ q దగ్గర సమ్ 1 సబ్స్టిట్యూట్ చేశాను +2. 4 1 జా 4 + 2 6. 6కి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కదండి. 2 ఆఫ్ 3 2 3 జా 6. అంటే రిమైండర్ ఏమి రాలేదు ఇక్కడ. 6ని 2తో డివైడ్ చేస్తే ఈజీగా డివైడ్ అయిపోయింది. రిమైండర్ అనేది ఏమొచ్చిందంటే 0 వచ్చింది. అంటే 2కి ఇది ఫ్యాక్టర్ అవుతుంది. సో అంటే దీన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒబే చేస్తాం. ఇది కూడా ఇప్పుడు మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక మిగిలింది 4q + 3. సో ఇది చూడండి 4q + 3. సపోజ్ q దగ్గర ఒక ఇంటీజర్ అని అనుకుంటున్నాను. 4 ఆఫ్ 1 + 3. 4 1 జా 4 + 3 ఏమొచ్చిందండి మనకు? 7 వచ్చింది. 7 అనేది 2తో డివిజబుల్ అవుతుందా అండి? కాదు. సో అందుకే ఇది ఒక ఆడ్ ఇంటీజర్. సో క్వశ్చన్లో ఏమన్నాడు? ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ 4q + 1 ఆడ్ ఇంటీజర్. సో ఇదేంటిది? ఇది 4q + 1 అనేది ఒక ఆడ్ ఇంటీజర్ వచ్చింది. తర్వాత 4q + 3 కూడా మనకు ఏమొచ్చిందండి? ఒక ఆడ్ ఇంటీజర్ వచ్చేసింది. అంటే సమ్ 1 తీసుకున్నాను కాబట్టి ఆడ్ ఇంటీజర్ వచ్చేసింది. సో మీరు 2 తీసుకొని ట్రై చేయండి, ఆడ్ నెంబరే వస్తుంది. 3 తీసుకోండి, ఆడ్ నెంబరే వస్తుంది. సో పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో ఆడ్ ఇంటీజరే వచ్చేస్తుంది కదా! సో అంటే పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఏ ఫామ్లో ఉంటుందండి? 4q + 1 ఫామ్లో అండ్ 4q + 3 ఫామ్లో వచ్చేసింది కదా! సో నెక్స్ట్ ఇప్పుడు సిన్స్ సో ఈ రెండు ఎందుకు పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ కాలేదనేది రీజన్ రాస్తున్నానండి. ఈ రెండింటిని పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఎందుకు కాలేదనే దానికి రీజన్ రాస్తున్నాను. సిన్స్ ఏ ఈజ్ ఆడ్ సో వాడే అన్నాడు కదండి క్వశ్చన్లో ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్. ఇక్కడ ఆడ్ ఇంటీజర్ ఏ ఈజ్ ఆడ్ ఇంటీజర్ కెనాట్ బి. సో ఏ ఈజ్ ఆడ్ ఇంటీజర్ ఏ కెనాట్ బి ఆడ్. ఏ అనే ఇంటీజరు ఆడ్ కాదు. ఎక్కడ అండి? 4q దగ్గర అండ్ 4q + 2 దగ్గర ఆడ్ అనేది కాదు. ఏ కెనాట్ బి ఆడ్ ఫర్ ది కేసెస్. ఏ కేసులో అండి? ఏ ఈక్వల్ టు 4q దగ్గర ఆడ్ కాదు అండ్ ఏ ఈక్వల్ టు 4q + 2 దగ్గర ఆడ్ కాదు. అంటే ఇవి రెండు ఆడ్ కాదు అంటే ఏమని అర్థము? ఈవెన్ అని అర్థం. సో మన క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఇది చూడండి పాజిటివ్ ఆడ్ ఇంటీజరే కదండి. 5 అనేది ఆడ్ నెంబర్, పాజిటివ్ +5 అనేది. సో ఈ 5ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4q + 1 ఫామ్గా రాసుకోవచ్చు అని ప్రూవ్ చేయమని అన్నాడు. సో ఇదే కదండి షో దట్ అని. సో దీన్ని ఈ విధంగా రాయొచ్చు అని, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్గా రాయొచ్చు అని ప్రూవ్ చేసాం కదా. ఎస్, బికాస్ బోత్ ఆర్ ఇవేమో 4q అనేది 4q + 2 అనేది బికాస్ 4q అండ్ 4q + 2 both are divisible by 2 అంటే 2తో డివిజబుల్ అవుతున్నాయి. సో అందుకోసమే ఇవి ఆడ్ కాదు అని చెప్పాం. 4q + 2. దేర్ ఫోర్ నెక్స్ట్ ఎనీ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
a ఈక్వల్ టు 4q ప్లస్ 1 అండ్ a ఈక్వల్ టు 4q ప్లస్ 3 ఫామ్. సో ఇది ఈ విధంగా చూడండి, 4q ప్లస్ 1 ఈ ఆడ్ ఇంటీజర్ని 5ని 4q ప్లస్ 1గా రాసాము, అండ్ ఆల్సో 4q ప్లస్ 3గా కూడా రాసాము. 4q ప్లస్ 3 ఫామ్లో కూడా రాసాము కదండి. సో హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా అండి, అర్థమైందా? ఎస్. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా, అర్థమైందమ్మా? సో బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. అర్థం కాకపోతే 1-2 సార్లు బాగా వినండి. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.